చూడాలి. సార్ ఇంక మరో అంశానికి వస్తే కర్నూలుకు బదులు తిరుపతి, చంద్రబాబు టీ10, 3 కీలక నగరాల్లో కర్నూలు లేదా అనే వార్తలు. తిరుపతి వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఇది అండి. అంటే మొన్న మనం ఆయన చేసిన ఇంటర్వ్యూలు అన్నీ మనం చూసాం కదా. అందులో ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఆయన షార్ట్ అంటే 1 వర్డ్ ఆన్సర్స్ లాంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఆలోచించే ఇచ్చారో తెలుస్తుంది మనకు. మీకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే 3 కీలక నగరాలు ఏమిటనే ఇట్లాంటి పదాలు ఏవో వాడి మీరు చెప్పండి అని అడిగితే ఆయన అమరావతి, విశాఖపట్నం, తిరుపతి అని చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీకు తెలుసు అంతకుముందు కర్నూలు మాజీ గతంలో రాజధానిగా ఉంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ అయ్యాక హైదరాబాద్ అయింది. ఆ తర్వాత హైకోర్టు అక్కడే పెడతామన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే పేరుతో ఆయన ఒక కొంతకాలం ఆ కాలక్షేపం ఆయన చేశారు. చివరికి హైకోర్టు పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు హైకోర్టు బెంచి పెడతామన్నారు. ఆ హైకోర్టు బెంచి కూడా ఏ స్థితిలో ఉందో ఇంతవరకు ఎవరికి తెలీదు. ఏమీ దాని భవిష్యత్తు గురించి ఏమీ తెలీదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు తిరుపతి 3వ నగరం, తిరుపతి ఎటు తిరిగి విశ్వనగరమే. అక్కడ 7 గంటల వాడు ఉంటాడు, అందరూ వెళ్తారు, ప్రపంచం అంతటి నుంచి భక్తులు వస్తారు. కాబట్టి తిరుపతిని ఇప్పుడు ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తొచ్చే ఒక వాక్యం ఏమంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజధాని అనేది అందరికీ కేంద్రంగా ఉండే చోట పెట్టుకోవాలి, ఎక్కడ అంటే అక్కడ పెడితే బాగుంటుందంటే నేను వెళ్ళి తిరుపతిలో పెట్టుకుంటా కదా అని ఒక మాట అన్నాడు ఆయన అప్పుడు. అంటే తన సొంత జిల్లా కావచ్చు, 7 గంటల వాడు ఉంటాడని కావచ్చు, రెండవది తనకు చాలా గురి ఎక్కువగా ఉంటుందని చెప్పడం కావచ్చు. ఆ తర్వాత ఇటీవల కాలంలో శ్రీ సిటీ సెజ్ లాంటివి కూడా అక్కడ ఏర్పడ్డాయి. ఇవన్నీ నిజమే. కానీ 3 నగరాలు ఏంటి, 3 కేంద్రాలు ఏంటి అని చెప్పినప్పుడు బహుశా ఈ 3 ఇప్పుడు ఉన్నవి, చర్చలో ఉన్నవి, అలాగే హైకోర్టు అన్నవి, లేదా రాయలసీమ ముఖద్వారం ఇలాంటివన్నీ ఉన్న కర్నూలు ఎందుకు ఆయన జాబితాలో లేకుండా పోయింది? ఈ 3 చెప్పి పుణ్యక్షేత్రము ఇట్లాంటిదంటే వేరే విధంగా ఉండేది. అంటే చంద్రబాబు ఆలోచనల్లో వ్యూహంలో ఏదైనా మార్పు ఉందా అనేది. పైగా ఇది ఇంగ్లీష్లో జాతీయ మీడియాగా ఆయన చెప్తున్నారు. సో ప్రయారిటీ ఈజ్ డెఫినెట్గా కర్నూలు ప్రయారిటీ జోన్ కాదు. ఇంకా ఒకటి మీరు ఇక్కడ ఆలోచిస్తే కనుక 3 రాజధానులు, అమరావతి ఏమో ఇంకా నిర్మాణం కావాలి. బహుశా ఈ పదవీ కాలంలో అది నిర్మాణం పూర్తయితే ఒక దశకు వస్తుంది, అంతకంటే పూర్తి 5 ఏళ్లలో జరగదు. విశాఖపట్నం అనేది ఎటు తిరిగి అభివృద్ధి చెందింది, అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ సిటీ. తిరుపతి ఇంటర్నేషనల్గా ఉన్న పుణ్యక్షేత్రం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అని మనం అనుకుంటున్నప్పుడు నిజంగా ఈజీ గెటింగ్ దీస్ ప్రయారిటీస్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా? తిరుపతి అన్నదాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానో లేదా పర్యాటక కేంద్రంగానో ఉన్నదాన్ని అదే గ్రోత్ ఇంజిన్ అని భావిస్తున్నారా? ఈ విషయాలు చాలా వాటికి కొత్త సందేహాలు వస్తున్నాయి. కొంచెం రాయలసీమ వాసులు, అందులో ముఖ్యంగా కర్నూలు, కడప వాళ్ళు ఇది ఒక టీ టర్న్ అనాలి. అంటే తిరుపతి టర్న్, యూ టర్న్ అని నన్ను టీ టర్న్ అని అనిపిస్తుంది. దీని మీద మరి ఖచ్చితంగా మనం ఇవన్నీ మాట్లాడాక ఏదో ఒక వివరణ సవరణ ప్రభుత్వం ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి గురించి ఆలోచించడము చేయడంలో ఏమీ అభ్యంతరం లేదు, అవసరమే. కానీ అమరావతి ప్రకటనతో పాటు అప్పుడున్న 13 జిల్లాల్లో జిల్లాల వారీగా ఒక ప్రణాళికలు ప్రకటించారు. జిల్లాలో ఆ 13 జిల్లాలు ఇప్పుడు ఇంకా 25 అయ్యాయి. సో వికేంద్రీకరణ, జిల్లాల్లో అభివృద్ధి, మరీ ముఖ్యంగా కొన్ని వాగ్దానాలు, కొన్ని అసంతృప్తులు ఉన్న జిల్లాల్లో కనుక చేయాల్సినవి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే విభజన జరిగిన రాష్ట్రంలో ఆ సమతుల్యత దెబ్బతినే అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎందుకు ఆయన ఆదేశించుకున్నారు సార్? ఈజీ ప్రిఫరింగ్ అంటే తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నారా, కర్నూలు వైపు కాకుండా తెలియదు. ఓకే సార్, సినీ అవార్డులు రేవంత్పై ఇండస్ట్రీ రెస్పాన్స్, దిల్ రాజు వ్యాఖ్యలతో కలకలం.